Students, are you hearing my voice? Yes, sir. Yes, sir. Good afternoon, sir. Okay, sir. Very good afternoon. అయితే ఒకటి చిన్న ప్రాబ్లం ఉండే, మనకి వెబ్ క్యామ్ ఒకటి ఇది కనెక్ట్ కావట్లేదు. నా వీడియో కనిపించట్లేదు కదా మీకు? లేదు సార్, కనిపించట్లేదు. అదే వెబ్ క్యామ్ కొంచెం ప్రాబ్లం అయింది, కొంచెం నాది వీడియో రావట్లేదు. సో ఓకే సార్, నేను కొంతవరకు అయితే స్క్రీన్ షేర్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఓకే సార్. టెక్నికల్ ఇష్యూ ఒకటి అంటే అరైజ్ అయింది. సో ఇక నెక్స్ట్ క్లాస్లో అలాంటి ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేస్తాను. సరే సరే సార్. ఓకే రైట్. మరి ఓకే, సో ముందుగా క్లాస్ స్టార్ట్ అయింది. మనం క్లాస్లో అంటే లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏమన్నా ఒకటి రెండు విషయాలు చెప్తే మనం ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. Please give me 1 or 2 points regarding our last class, what we discussed in the last class. దేని గురించి చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్? సార్ ఓకే రైట్. సో లాస్ట్ క్లాస్లో మనం ఏదైతే యాన్షియంట్ చైనీస్ సివిలైజేషన్కి సంబంధించి రిలీజియన్, ఫిలాసఫీ అండ్ వేరియస్ ఫిలాసఫర్స్ అండ్ రిలీజియన్కి సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం రిలీజియన్స్ గురించి మాట్లాడుకున్నామా లేదా? కన్ఫ్యూషనిజం, ఓకే, తావోయిజం, యన్నింగ్వాదం, బుద్ధిజం. సో వీటికి సంబంధించినటువంటి అంశాలు మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. సో ఒక్కసారి వాటికి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి చూద్దాం. సో ముఖ్యంగా ఏదైతే అంటే మనం ఇవన్నీ కూడా డైనాస్టిక్స్, ఇప్పుడు మనం డైనాస్టిక్స్ సంబంధించినటువంటి అంశాలు చెప్పుకొని అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో దానికంటే ముందు మనం లాస్ట్ క్లాస్లో ఏదైతే కొన్ని రిలీజియన్కి సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో కన్ఫ్యూషనిజంకి సంబంధించినటువంటి కొన్ని ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయి, అంటే కన్ఫ్యూషియస్ ద్వారా ఏదైతే వాడుకలోకి వచ్చినటువంటి సిద్ధాంతాలు, అట్లనే అతను చెప్పినటువంటి కొన్ని ప్రీచింగ్స్ ఏవైతే ఉన్నాయో, బోధనలు, వాటికి సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో ముఖ్యంగా కన్ఫ్యూషియస్ చెప్పినటువంటి అంశాలు, ముఖ్యంగా అంటే కన్ఫ్యూషియస్ చెప్పినటువంటి ఒక మార్గంని జూ అంటారని మనం చెప్పాను. ఓకే, సో ఏదైతే దాన్ని టోటల్గా కన్ఫ్యూషియస్ సాంప్రదాయాలని, అట్లనే కన్ఫ్యూషియస్ బోధనలన్నిటిని కూడా, బోధనల్ని ఫాలో అవుతూ అతను చెప్పినట్టు అంశాల్లోకి మనం వెళ్ళేటటువంటి విధానం, మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని జూ అంటారని మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. అట్లనే ఏదైతే ఈ కన్ఫ్యూషియస్ అట్లనే మిగతా మతాలకు సంబంధించినటువంటి అంశాలని మనకు అన్నీ కూడా చైనాలో చోటు చేసుకున్నటువంటి అంశాలన్నీ కూడా మనకి తెలియాలి అంటే ఏదైతే చుయాన్ తాంగ్ చెంగ్ రాసినటువంటి ద గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ చైనా అనేటటువంటిది ఒక గ్రంథం ఏదైతే ఉందో దాన్ని మనం మెయిన్ సోర్స్గా తీసుకుంటాం అనమాట. ఓకే, సో అట్లనే ఏదైతే కన్ఫ్యూషియస్ సిద్ధాంతాలు అన్నీ కూడా, అంటే కన్ఫ్యూషియస్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా చెప్పబడినటువంటి, అంటే కన్ఫ్యూషియస్ మీద రాయబడినటువంటి ఒక గ్రంథం ఏదైతే ఉందో అతని సిద్ధాంతాలతో కూడినటువంటిది కన్ఫ్యూషియస్ సినారం ఫిలాసఫర్స్ అనేటటువంటి ఒక టెక్స్ట్ ద్వారా కూడా మనం కన్ఫ్యూషియస్ సిద్ధాంతాలు, అట్లనే కన్ఫ్యూషియస్ సమకాలీకులైనటువంటి ఏదైతే లావోజు కానీ అట్లనే మోజు లాంటి కొంతమంది ఏదైతే ఫిలాసఫర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి సాంప్రదాయాలు కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో ముఖ్యంగా
ఏదైతే కన్ఫ్యూషస్ చెప్పినటువంటి సిద్ధాంతాలు మనం ముఖ్యంగా చూసినట్లయితే జనరల్గా అతను చెప్పినటువంటి అంశాలు ఏదైతే మనం బుద్ధిజంలోని ఒక అష్టాంగ మార్గంగా మనం మాట్లాడతామో అట్లనే ఇతను చెప్పినటువంటి ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో ద గ్రేట్ లెర్నింగ్గా మనం చెప్పుకుంటాం అనమాట. ఓకే, సో ద గ్రేట్ లెర్నింగ్ అనేటటువంటిది ఒక మార్గం. సో వాటిని ఫాలో అయినట్టయితే ఏదైతే మోక్షం లాంటి లైఫ్ మనకి లభిస్తుంది అనేటటువంటి అంశం. ఆ గ్రేట్ లెర్నింగ్లో ముఖ్యంగా దాన్ని ఒక అష్టాంగ మార్గంగా మనం చూసినట్లయితే అందులో వస్తు పరిశోధన, జ్ఞాన వ్యాప్తి, ఆత్మశుద్ధి, తప్పుదిద్దుకునే విధానం, అట్లనే స్వీయ జీవితాన్ని దిద్దుకోవటం, కుటుంబాన్ని తీర్చిదిద్దడం, జాతీయ రక్షణ, అట్లనే ప్రపంచ శాంతి అనేటటువంటి కొన్ని సూత్రాలు మనకు కనిపిస్తాయి. సో అవన్నిటిని మనం ఫాలో అయినట్లయితే ఒక మంచి లైఫ్ని జీవితాన్ని మనం పొందవచ్చు అనేటటువంటిది ఓకే అతను చెప్పినటువంటి అంశం. అట్లనే అవే కాకుండా ముఖ్యంగా కన్ఫ్యూషస్ సిద్ధాంతాల్లో మనం ముఖ్యంగా చేయవలసినటువంటి అంశాలు ఏంటంటే మతపరమైనటువంటి అంశాలను గురించి, అట్లనే పెద్దలను, భూమి, ఆకాశాలను, నదులను, ఏదైతే పర్వతాలను పూజించడం మాత్రం తప్పక చేయాలంట. అంటే పంచభూతాలు, అట్లనే మానవులతో ఉన్నటువంటి సంబంధాన్ని కంపల్సరీ మనం పాటించాలి అనేటటువంటి అంశం. అట్లనే మానవుల గురించి, వారి పట్ల ఆచరించవలసినటువంటి ధర్మం గురించి, జీవితాన్ని గురించి, అట్లనే సరిగా అర్థం చేసుకోవడం ఎంతో అవసరమని, అట్లనే పంచభూతాల గురించి, అట్లనే పంచభూతాలని పూజించడం వంటి అంశాలని ఫాలో కావాలని అతను చెప్తారు. అట్లనే మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి అంశం మనకి అవసరం లేదు. ఎందుకంటే మనం జీవించేటటువంటి క్రమంలో ఏదైతే జీవితం సాఫీగా సాగాలి అంటే మన చుట్టూ ఉన్నటువంటి అంశాలని ముఖ్యంగా మనం ఫాలో కావాలి అనేటటువంటి అంశం అతను చెప్పినటువంటిది. ఓకే, సో ఎక్కువగా నైతిక పరమైనటువంటి విషయాలకే కన్ఫ్యూషస్ ఎక్కువ అతను చెప్పడం అనేటటువంటిది అతను ప్రాముఖ్యత అనేటటువంటి ఇవ్వడం జరిగింది. ఓకే, సో జనరల్గా ఏదైతే జూ అనేటటువంటి ఒక మార్గం ఉందో సో దాన్నే సన్మార్గం అంటారు, అట్లనే టారో కూడా అంటారు, TARO టారో. ఓకే, సో అందులో సాటి మానవుల్ని మనం ప్రేమిస్తూ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా వెళ్ళగలిగేటటువంటి ఒక మార్గం అంట. ఓకే, సో ఇక ఏదైతే ఆ స్థితిని పొందేటటువంటి వ్యక్తులు వాళ్ళు సత్యశీలురై ఉంటారంట, అట్లనే సరైన ప్రవర్తన గలవారి మాత్రమే అలాంటి మార్గంలో ప్రయాణించగలిగే ఒక శక్తి వాళ్ళకు ఉంటుంది అనేటటువంటిది ఏదైతే కన్ఫ్యూషస్ చెప్పినటువంటి అంశాలు. ఓకే, ఇక మానవులంతా ఒకే విధంగా ఉంటారు, అట్లనే కర్మ వల్ల మాత్రమే వాళ్ళు వేరువేరుగా విభజించబడతారని అతను చెప్పినటువంటి అంశం. ఓకే, ఇంకా తర్వాత ఏదైతే టావోయిజం, డావోయిజం, TAOISM టావోయిజం అన్న, DAOISM డావోయిజం అన్న ఒకటి. సో దీన్ని లావోజు అనేటటువంటి ఒక ప్రవక్త ఏదైతే ఒక తత్వవేత్త ద్వారా అది మొదలైనటువంటి ఒక మతం. ఓకే, సో ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకున్న ఇందులో కొన్ని రకాలైనటువంటి మూడు అంశాలు మనకు కనిపిస్తాయి అతని సిద్ధాంతాలు. సో లోహాలను బంగారంగా మార్చడం, అట్లనే అమరత్వాన్ని ప్రసాదించే మూలికలను, రసాయనాలను కనుక్కోవడం, అట్లనే వేరువేరు ఏదైతే గుడ్డి నమ్మకాలకు సంబంధించినటువంటి కొన్ని పూజా ప్రక్రియలు అతను చెప్పడం అనేటటువంటి జరిగింది. ఓకే, సో ఇంకా ఏదైతే ముఖ్యంగా మృతి తర్వాత ఆచార వ్యవహారాల్లోనూ అట్లనే గుడ్డి నమ్మకాలతోనూ కొంత క్షీణత అనేటటువంటిది ఆ తావోయిజంలో రావటం అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే అతను కన్ఫ్యూషియస్ లాగా ఒక గొప్ప తత్వవేత్తగా మాత్రం మారలేకపోయాడు, అంటే కన్ఫ్యూషియస్ మతం లాగా పాపులర్ కాలేకపోయింది. సో అతను చెప్పినటువంటి కొన్ని సిద్ధాంతాలు కూడా మనం మాట్లాడుకున్నాం. ఏదైతే ఏ సూత్రం ప్రకారం అయితే విశ్వంలోని వివిధ ప్రక్రియలు జరుగుతున్నాయో ఆ ప్రక్రియని టావో అంటారు అన్నమాట. ఓకే, సో ఏదైతే టావో అనేటటువంటిది జనరల్గా మనం కన్ఫ్యూషియస్ మార్గంగా చెప్తున్నామో ఇక్కడ కూడా లావోజు మార్గం కూడా టావోనే. సో ఇది ఒక నైతికరణకు, నైతిక జీవనానికి కూడా ప్రేరణ. అదే గ్రహాల మార్గం, అదే సూర్యచంద్రుల మార్గం, అదే సమస్త అంశాలకి మార్గం అనేటటువంటిది అతను చెప్పినటువంటిది. ఓకే, జీవన్మరణాలు, మంచి చెడులు చక్రం వలె ఏదైతే సైక్లిక్ ప్రాసెస్లో తిరుగుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి అనేటటువంటి అతను చెప్పినటువంటిది. ఓకే, సో ఇంకా దాని తర్వాత మనం స్కూల్ ఏదైతే మోజు చెప్పినటువంటి అంశాలు మనం మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఏదైతే ఒక విశ్వమానవ సౌందర్యాన్ని ఏదైతే ప్రతిపాదించినటువంటి ఈ మోజు ఏదైతే ఒక అంటే కన్ఫ్యూషియస్ని బాగా ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తిగా చెప్పొచ్చు. ఓకే, సో గుర్తింపబడని కన్ఫ్యూషియస్ శత్రువుగా, నెగ్లెక్టెడ్ రైవల్ ఆఫ్ కన్ఫ్యూషన్గా కూడా అతన్ని భావిస్తారు. సో అతను చెప్పినటువంటి అంశాలు జనరల్గా ఏదైతే విశ్వమానవ సౌందర్యం అనేటటువంటిది ముఖ్యంగా యుద్ధంని అతను పూర్తిగా అంటే సంక్షేమవాదులుగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ.
ఓకే, సంక్షేమవాదులు అంటే యుద్ధం అవసరం అనేటటువంటి ఒక భావన కలిగి ఉండటం. ఓకే, సో అంటే శాంతిని మాత్రమే కోరుకునేటటువంటి వ్యక్తులు వీళ్ళు. సో ఏదైతే కన్ఫ్యూజన్ చెప్పినటువంటి ఒక కుటుంబం పట్ల ఉండేటటువంటి విశ్వాసం, లేదా వాళ్ళ కుటుంబ ఆ, వ్యక్తుల మధ్య, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధాలు, అతను చెప్పినటువంటి సంబంధాలు ముందు ఏదైతే ఈ విశ్వమానవ సౌందర్యం అనేటటువంటి ఒక భావన అది నిలవలేకపోయింది. సో అందుకే కన్ఫ్యూషన్స్ లాగా అంత పాపులర్ కాలేకపోయాడు. ఓకే, సో ఇంకా లీగలిజం, తార్కికవాదం కూడా మనం నిన్న క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. సో ఇందులో ఊషి అనేటటువంటి అట్లనే కుంగ్సుంగ్ లుంగ్ అనేటటువంటి వీళ్ళిద్దరు కూడా ఈ లీగలిజాన్ని వాళ్ళు ప్రతిపాదించడం అనేటటువంటి జరిగింది. ఓకే, సో ఇక దీంతో పాటు అంటే ఏదైతే లీగలిజానికి సంబంధించినటువంటి మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నది. సో ఒకసారి మీరు దాన్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది డావోయిజం, ఏదైతే లావోజీ ఫౌండర్గా మనం మాట్లాడుకుంటాం. ఇక మనం ఇప్పుడు మాట్లాడుకునేదాన్ని లీగలిజం. ఓకే, సో ఫౌండర్స్ లీసి, హాన్ఫైసి, అట్లనే కుంగ్సుంగ్ లుంగ్ అనేటటువంటి వాళ్ళు మనకు కనిపిస్తారు ఇక్కడ. సో వీళ్ళు పూర్తిగా ఏదైతే ఒక అంటే చైనా ఒక తత్వ వివేచనలు, అంటే ఒక ఫిలాసఫికల్ హిస్టారికల్ ఫిలాసఫీలో మనం చూసినట్లయితే ఏదైతే ఉనికి ఎగ్జిస్టెన్స్, అట్లనే సాపేక్షత రిలేటివిటీ, అట్లనే ఆవరణ స్పేస్, కాలం టైం, గుణం క్వాలిటీ, అట్లనే వాస్తవికత రియాలిటీ, కారణం కాజ్ అనే వాటిని అన్నిటిని కూడా ఈ లీగలిజంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో దీంతో పాటు యంగిన్ వాదం, అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఏదైతే రుణాత్మకత, అలసట, బలహీనత, వికేంద్రీకరణ అన్నీ కూడా ఇన్లోని అంశాలు. ధనాత్మకత, సుఖతనం, ఏదైతే కేంద్రీకరణ అన్నీ కూడా యంగ్లోని. ఏదైతే మనకి పాజిటివ్ నెగిటివ్ థింగ్స్ కలిసి ఉన్నటువంటి యంగ్ వాదానికి కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇక ఇదే కాకుండా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్. ఏదైతే కాశ్యప మాతంగుడు ద్వారా ఏదైతే బౌద్ధ మతం చైనాలో ఎంటర్ అయిందో, దాని తర్వాత ఏదైతే అదే బౌద్ధ మతాన్ని మరో ఇద్దరు దాన్ని పాపులర్ చేయడం అనేటటువంటి జరిగింది. అందులో ముఖ్యంగా అంటే కాశ్యప మాతంగుడు తర్వాత దాన్ని పాపులర్ చేసినటువంటి వాడు బోధిధర్ముడు. ఓకే, సో ఇక బోధిధర్ముడు, అంతకంటే ముందు కుమారజీవుడు, వీళ్ళిద్దరు కూడా అక్కడ బౌద్ధ మతాన్ని కాస్త పాపులర్ చేయడం అనేది క్రమక్రమంగా అది కన్ఫ్యూషియస్ సిద్ధాంతం లాగా పాపులర్ చెందడం అనేటటువంటి మనం చూసుకున్నాం. ఓకే, సో ఇవి రకరకాలైనటువంటి మతాలు ఏదైతే యాన్షియంట్ చైనీస్ సివిలైజేషన్లో ఉన్నటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఓకే, సో ఇక ఈరోజు చూసేటటువంటి అంశాలు మనం చెప్పుకునేటటువంటి అంశాలు ఏదైతే మనం అడ్మినిస్ట్రేషన్ బేసికల్లీ. ఓకే, సో పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్లో మనకి అక్కడ అంటే యాన్షియంట్ చైనాలోని, అంటే యాన్షియంట్ చైనాలో మనం ఒక 3-4 ఏవైతే వంశాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, ముందు జియా లేదా చిన్ వంశంగా, తర్వాత షాంగ్, తర్వాత హన్, తర్వాత జూ అనేటటువంటి కొన్ని వంశాలు అక్కడ పాలించినట్లుగా మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో ఆ పాలించినటువంటి వంశాల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే రకరకాలైనటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి. ఓకే, సో అంటే ఇవన్నిట్లో కూడా అంటే ఈ వంశ పాలనలో ఒకే రకమైనటువంటి పాలన అనేటటువంటిది మనకు కనిపించదు. కానీ ఆ పాలనలో వచ్చినటువంటి మార్పులు మనం చూసుకున్నట్లయితే అంటే జనరల్గా ఏదైతే మొదటి వంశకాలంలో ఊ అనేటటువంటి ఒక రాజు కాలంలో జరిగినటువంటి అంశాలకి, అట్లనే హన్ వంశంలో ఉన్న ఏదైతే చైనా వాల్ ఏదైతే నిర్మించినటువంటి హుయాంగ్జీ ఎవరైతే ఉన్నారో అతని యొక్క కాలానికి ఉన్నటువంటి భేదం అంటే డిఫరెన్సెస్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ముఖ్యంగా ముందుగా చూసుకున్నట్లయితే మొదట్లో ఉన్నటువంటి అంటే యాన్షియంట్ చైనాలో ఒక ఫ్యూడలిజానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనకు కనిపిస్తాయి. సో మనం
ఏదైతే అక్కడ ఆర్థిక వ్యవస్థలో మనం నేర్చుకున్న దాన్ని ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ 2 రకాలైనటువంటి ఏదైతే డివిజన్ మనకు కనిపిస్తుందని మాట్లాడుకున్నాం. సో ఆ డివిజన్లో ముఖ్యంగా ఏదైతే ధనికుల్లోని భూస్వాములు, అట్లనే ఎవరైతే జమీందారులు లాంటి, అట్లనే పాలక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉండేటటువంటి వాళ్ళ చేతుల్లో ఇక వాళ్ళ చేతుల్లోని ఏదైతే 90% వరకు భూమి వాళ్ళ చేతుల్లోనే ఉండేదని, అట్లనే రెండో వర్గంగా ఉన్నటువంటి కింది వర్గాలు ఎవరైతే ఉన్నారో అందులో సాంప్రదాయ అసంప్రదాయ వర్గాలు ఉన్నా కానీ 90% ఉన్నటువంటి పాపులేషన్ చేతిలో ఓన్లీ 10% మాత్రమే భూమి ఉండేదని, అట్లనే ఆ ధనికుల దగ్గర ఉన్నటువంటి భూమిని ఏదైతే కింది కులాలకు సంబంధించి కింది తరగతులకు సంబంధించినటువంటి వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో, భూమి లేనటువంటి ఏదైతే చిన్న వ్యవసాయదారులు కానీ లేదా భూమి లేనటువంటి వ్యవసాయదారులు కానీ అట్లనే వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ భూస్వాముల దగ్గర నుంచి భూమిని కౌలుకు తీసుకొని పండించేటటువంటి ఒక పద్ధతి వాళ్ళు ఫాలో అయ్యారు. ఓకే, సో దానికి సంబంధించినటువంటి కొన్ని తిరుగుబాట్లు కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో ఆ తిరుగుబాట్లలో ముఖ్యంగా భూస్వాములకు వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాట్లు కూడా జరిగాయనేటటువంటి అంశం మనం ఏదైతే ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, సో అయితే ఇక్కడ మనకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే జనరల్గా ఒక ఫ్యూడలిజం, భూస్వామ్య వ్యవస్థ అనేటటువంటిది ఈ ఏదైతే ఈ ప్రాచీన చైనా నాగరికతలో మనకి మొదటి నుంచి ఉన్నది అనేటటువంటి ఒక అంశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక ఆ ఫ్యూడలిజం అంటే ఆ భూస్వామ్య వ్యవస్థ అనేటటువంటిది క్రమక్రమంగా ఎలా వెళ్ళిపోయింది అనేటటువంటి కొన్ని అంశాలు మనం ఈడ చూసిన తర్వాత ఆడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అంశాలు, అడ్మినిస్ట్రేషన్లో ఏదైతే ఒక స్ట్రక్చర్, మీకు హైరార్కీ ఐడియా ఉంటుంది, ఏదైతే ఒక పాలకుడు అంటే రాజు కానీ చక్రవర్తి కానీ ఎవరైతే వాళ్ళు, ఓకే, సో ఒక పాలకుడు ఉంటారు, ఆ పాలక కింద ఒక ఏదైతే బ్యూరోక్రసీ అనేటటువంటిది ఉంటుంది, అంటే ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ లేకపోతే బ్యూరోక్రాటిక్ గ్రూప్ ఆఫ్ సర్టైన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అట్లనే రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క హెడ్, అట్లనే ఒక బ్యూరోక్రసీ అనేటువంటి గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ కాబట్టి ఎంప్లాయీస్ని వాళ్ళు ఏ విధంగా అపాయింట్ చేసుకున్నారు అనేటటువంటి అంశాలు మనం మాట్లాడుతాం. ఓకే, సో ముందుగా డిక్లైన్ ఆఫ్ ఫ్యూడలిజం చూసిన తర్వాత, అంటే డిక్లైన్ ఆఫ్ ఫ్యూడలిజం చెప్పుకున్న తర్వాత మనం మిగతా అంశాలకు వెళ్ళిపోదాం. ఓకే, ద మోస్ట్ ఆబ్వియస్ చేంజ్ ఇన్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ వాజ్ దట్ ద ఓల్డ్ ఫ్యూడల్ స్ట్రక్చర్ వాజ్ రీప్లేస్డ్ బై సిస్టమ్స్ ఆఫ్ ఇన్స్పెసిఫికెంట్ బ్యూరోక్రసీ అండర్ ద మోనార్కీ. ఓకే, సో ఇక్కడ జనరల్గా మనకు కనిపించేది ఏంటంటే మోనార్కీ అనేటటువంటిది ఇక్కడ క్లియర్గా మనకు కనిపించేటటువంటి అంశం. ఓకే, సో ఇక్కడ మోనార్కీలో ముఖ్యంగా ఏదైతే కొన్ని రకాలైనటువంటి మనకి వివిధ రకాలైనటువంటి వంశాలు పాలన అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా ఆ పాలనలోని మొనార్కీ అనేటటువంటిది ఒక రకమైనటువంటి గవర్నమెంట్ మనం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇందులో మనం చెప్పుకున్నట్లు మొదటిగా ఉన్నటువంటి డైనాసిటీ ఇది ఏదైతే జియా డైనాసిటీ లేదా చిన్ డైనాసిటీగా పిలుస్తాం అన్నమాట. ఓకే, సో ఇది 2200 క్రీస్తు పూర్వం నుంచి మొదలైనటువంటిది. ఇందులో యు అనేటటువంటి వాడు యు అనేటటువంటి వాడు గొప్ప రూలర్గా మనకు కనిపిస్తూ ఉంటారు. ఓకే, సో ఇక జియా డైనాసిటీ తర్వాత మనం చెప్పుకున్నట్లయితే షాంగ్ డైనాసిటీ మనకు కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఇక చాంగ్ డైనాసిటీ. సో ఇక చాంగ్ డైనాసిటీలో ఇది 15,000 BC నుంచి మొదలైనటువంటిది. సో ఇందులో ముఖ్యంగా ఏదైతే ఒక అంటే మనం ఒక అడ్మినిస్ట్రేషన్ చూసినట్లయితే టాప్ ర్యాంకింగ్లో చూస్తే రాయల్స్ అంటే ఎవరైతే పాలక వర్గానికి సంబంధించినటువంటి సంతతి వారు కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళని మనం ఇక్కడ రాయల్స్గా చెప్తాం. అట్లనే నోబుల్స్, వారియర్స్, ఆర్టిజాన్స్, ఫార్మర్స్, అట్లనే స్లేవ్స్. జనరల్గా అయితే స్లేవ్ అనేటటువంటి పదం మనకి ఏడా కనిపించదు, కానీ అలాంటి ఒక తరగతి మాత్రం కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో దాన్ని మనం స్లేవ్ అనాలా సెర్ఫ్ అనాలి అనేటటువంటిది కొంత కన్ఫ్యూజన్ మనకు ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక ఈ కాలంలోని ఒక రకమైనటువంటి హైరార్కీ మనకి ఇలా కనిపిస్తుంది. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్, వినిపించడం లేదు. కట్ అయిపోతుంది సార్ సడన్లీ. ఇక కొంచెం ఇది నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, అందుకే నా వీడియో కూడా రావట్లేదు మీకు. ఓకే, అవును సార్. సార్ ఇది రికార్డెడ్ లో ఉంటది కదా సార్, మీరు పెడతారు కదా? రికార్డెడ్ నేను మీకు ఆల్రెడీ పోస్ట్ చేస్తాను, మీకు మళ్ళీ పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, కంటిన్యూ సార్. ఓకే, రైట్.
సో ఇక్కడ మనం ఏదైతే డిక్లైన్ ఆఫ్ ఫ్యూడలిజంలో మనం మాట్లాడుకున్నట్లయితే, సో ద డిక్లైన్ ఆఫ్ ఫ్యూడలిజం టుక్ ఇట్స్ కోర్స్ ఇన్ ద certain periods. Okay, so and the rise of new order may be seen in the Jew period. Okay, Jew కాలానికి సంబంధించి అంటే షాంగ్ డైనాసిటీ తర్వాత మనకి జూ డైనాసిటీ రూలింగ్ అనేటటువంటిది వస్తుంది అనమాట. ఓకే, సో ద జూ ఫ్యూడలిజం సఫర్డ్ ఫ్రమ్ ఏ కంటిన్యూవల్ డైల్యూషన్ ఆఫ్ అథారిటీ యాజ్ ఏ స్టేట్ ఎక్స్పాండెడ్. Its nobility acquired vassals and these in turn acquired their own vassals, and the longer this went on, the more diluted the family tie became and more dependent the ruler became on the combined strength of vassals. At a certain point, the vassals might acquire an advantageous position and the most dominant figures among them might eclipse the king. ఓకే, సో ద జూ రాయల్ హౌస్ షాంగ్ తర్వాత మనకు జూ డైనాసిటీ కనిపిస్తుంది, మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒకసారి చూడండి. ఓకే, సో ద జూ రాయల్ హౌస్ పర్హాప్స్ రీచ్డ్ ద టర్నింగ్ పాయింట్ ఎర్లియర్ దెన్ అదర్ అదర్ feudal states. As a result, the Jew royal domain and its influence shrunk when Pingyang moved his court to the east. Okay, so the ruling house of other states suffered the same fate. Within a century after the Jew court had moved to the east, the ruling classes in most of the feudal state had changed. In some cases, a dominating branch replaced the major lineage, and in others, a powerful minister formed a strong vassaldom and the authority of legitimate ruler, and bloody court intrigues and the power struggles eliminated many established houses. The new power centers were reluctant to see the process continue and therefore refused to allow further segmentation and sub-infidation. Okay, so thus the feudal system withered and finally collapsed. ఓకే, సో తర్వాత అంటే అదే ఫ్యూడలిజం అంటే భూస్వామ్య వ్యవస్థ అనేటటువంటి పతనం కావడానికి ఏదైతే ఒక అర్బనిజం అనేటటువంటిది కూడా ఒక కారణం. అంటే పట్టణీకరణ జరగడం ద్వారా ఏదైతే భూస్వామ్య వ్యవస్థ అనేటటువంటిది క్రమక్రమంగా అది అంతమైపోయింది అనేటటువంటిది కూడా ఒక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. అట్లనే సైమల్టేనియస్ విత్ ద డిమైస్ ఆఫ్ ఫ్యూడలిజం వాజ్ ఏ రైజ్ ఇన్ అర్బనైజేషన్. Minor fortified cities were built, radiating out from each of the major centers, and other towns radiated from minor cities. From these cities and towns, orders were issued, and to them the resources of the countryside were sent. The central plain along the Huanghe was the first to be saturated by clusters of the cities. This is probably reason why the central states soon reached the maximum of their influence in the interstate power struggle. Unlike the states in peripheral areas, they had no సార్ ఇప్పుడు ఇందులో కట్ అయిపోయినట్టే రికార్డెడ్ లో కూడా కట్ అయిపోతుంటుందా సార్? చూద్దాం ఒకసారి. జనరల్గా ఏంటంటే ఇది ఫ్లక్చుయేషన్ అనేది జరుగుతుంది ఈ నెట్ కనెక్షన్లో. ఓకే, సో అక్కడక్కడ కొంచెం కనెక్ట్ అంటే మిస్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఏం చేయలేము, ఎందుకంటే ఈరోజు ఎవరు కూడా అవైలబిలిటీ లేరు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్. సో కాబట్టి కొంచెం ఈ రోజుకి మాత్రం అడ్జస్ట్ చేసుకోండి, నెక్స్ట్ క్లాస్ నుంచి కొంచెం పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకుంటాం. ఓకే, ఓకే. సో ఎప్పుడైతే కూడా అట్లే క్లియర్గా లేకపోతే మళ్ళీ సార్ ఇక వాస్తవమే, కానీ ఈ రోజు ఈ టైంలో అయితే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ స్టేటస్ ఎవరూ లేరు, సో అవైలబిలిటీ కాబట్టి మనం ఇప్పుడు ఏం రెక్టిఫై చేయలేము. సో ఈ రోజుకి అడ్జస్ట్ చేసుకోండి, ఇక నెక్స్ట్ క్లాస్ నుంచి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఓకే, సరే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇక ఫ్యూడలిజం ఎండ్ అయిన తర్వాత రైజ్ ఆఫ్ మొనార్కీ, ఏదైతే ఇంటర్నల్ పాలిటిక్ చేంజెస్ ఆల్సో టుక్ ప్లేస్ యాజ్ ఎ స్టేట్స్ grew in population and area. The most basic of these was in the pattern of power delegation. Under feudalism, authority had been delegated by the lord to vassals. The new state rulers sought ways of maintaining and organizing their power. Okay, so in the state of Jin, the influence of kinsmen of the ruling house had been trimmed even before Wengong.
okay, established his warlordship. Okay, so Wengong reorganized the government, installing his most capable followers in the key post. He set up a hierarchical structure that corresponded to the channels of military command. Appointments to these key positions came to be based on a combination of merit and seniority, thus establishing a type of bureaucracy that was to become traditional in China government. ఓకే, సో ఇట్లా రకరకాలుగా అంటే ఏదైతే ఒక ఫ్యూడలిజం ఎండ్ అయిపోయింది, ఫ్యూడలిజం అయిపోయిన తర్వాత ఏదైతే అక్కడ ఒక గవర్నమెంట్ మొనార్కల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ మొనార్కల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మీకు తెలుసు ఎవరైతే రూరల్ అనేటటువంటి వాడు హెడ్ ఆఫ్ ద స్టేట్గా ఉంటాడు. సో ఆ రూలర్ కింద అంటే ఈజ్ ద సుప్రీం. మీకు తెలుసు ఏ మోనార్కీ తీసుకున్నా సరే, వరల్డ్లో ఎలాంటి మోనార్కల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకున్నా సరే, అందులో ఎవరైతే హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సుప్రీంగా మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో హిస్ వర్డ్స్ ఆర్ ద సుప్రీం. ఓకే, సో నో స్ట్రక్చర్ ఈజ్ అబోవ్ హిస్ వర్డ్స్, అబోవ్ హిస్ లెవెల్. ఓకే, సో అక్కడ దాని తర్వాత లార్డ్స్, వారియర్స్ మీకు కనిపిస్తారు. అట్లనే దాని కింద ఏదైతే కొంతమంది బ్యూరోక్రసీ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది స్ట్రక్చర్గా ఉంటుంది. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే జనరల్గా అక్కడ ఉన్నటువంటి పాలన అంటే ఇది మొత్తం ఒక సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ అని మనం చెప్పుకున్నట్లయితే, ఆ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ కాకుండా అంటే సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ తర్వాత ప్రొవిన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఇక ప్రొవిన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కింద ఏదైతే మీకు తెలుసు ఒక లోకల్ గవర్నమెంట్ పోలినటువంటి ఒక రెవెన్యూ సర్కిల్ లెవెల్లో ఒక గవర్నమెంట్ ఉంటుంది. అట్లనే దానికంటే కింద గవర్నమెంట్ అట్ ద విలేజ్ లెవెల్ అనేటటువంటిది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇట్లా రకరకాలైనటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి. సో ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకున్నట్లయితే అంటే చైనాలోని ఒక రాజకీయ వ్యవస్థ కొన్ని సిద్ధాంతాల ఆధారంగా నడిచినది. సో ఆ ఆధారాలని కన్ఫ్యూషియస్ కాలంలోను అతని ముందు కాలంలోనూ కూడా చూడగలం. వాటన్నిటిని ఏదైతే అంటే జనరల్గా రాజకీయ పరమైనటువంటి అంశాలు లేదా ఒక ఏదైతే ప్రభుత్వ పాలన అనేటటువంటిది కూడా కన్ఫ్యూషియస్ సిద్ధాంతాలు బేస్డ్గా కనిపిస్తుంది. అంటే అతను అంతగా ప్రభావితం చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, చైనాలో ప్రభుత్వ వ్యవస్థను కానీ నిర్వహణ స్వరూపాన్ని ప్రధానంగా కన్ఫ్యూషియస్ సిద్ధాంతాలు ఎంతో ప్రభావితం చేశాయి. ఆ కాలంలో రాజ్య వ్యవస్థలో వృత్తిని సేకరించడం ఎంతో గౌరవప్రదమైనటువంటి అంశంగా భావించేటటువంటి వాళ్ళు అనమాట. ఓకే, సో ఇట్లా జనరల్గా అక్కడ ఉన్నటువంటి రాచరిక వ్యవస్థని మనం చూసినట్లయితే జనరల్గా రాజు అయితే రాజు అనే కంటే పాలకుడు ప్రధానమైనటువంటి అధికారి ఇన్ ద సెన్స్ ఒక వ్యవస్థ. సో ఇతడు అనంతమైనటువంటి అధికారాన్ని కలిగి ఉండేటటువంటి వాడు. కానీ అనుచరణలో దీనిలో కొంత నియంత్రణ మాత్రం జరుగుతూ ఉండేది. దైనందిన జీవితంలో అధికారాన్ని రాజు మాత్రమే పూర్తిగా నిర్వహించేవాడు కాదు. రాజు బంధువులు, సేనానులు, ధనిక కుటుంబాలు ఎవరైతే మనం ఎబో అంటే అప్పర్ క్లాస్ చెప్పుకున్నామో అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓకే, సో సారీ ఓకే, సో ఇక రాను వ్యక్తుల ప్రభుత్వం అనేటువంటి భావన ఏర్పడింది. సో మానవతావాదాన్ని జోడించి నిరంకుశ చెప్పండి. ఓకే, రైట్. సో ఇక వ్యక్తుల ప్రభుత్వం అనేటటువంటి భావన ఏర్పడింది. అట్లనే మానవతావాదాన్ని జోడించి నిరంకుశ రాజరిక వ్యవస్థను ఏదైతే ఒక అవసరమైనదిగా భావించి తర్వాత కాలంలో ఒక నిరంకుశ రాచరిక వ్యవస్థ ఏదైతే ఫాలో కావటం అంటే మోనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేటటువంటిది మొదలైంది. సో ఇక కుమారునికి వారసత్వంగా రాజ్యం సంక్రమించేది. సో కుమారులు లేనట్టయితే దగ్గర బంధువులకు అట్లనే బంధువులకు చెందినటువంటి పిల్లలకు రాజ్యం సంక్రమించేది. రాజు తన అధికారంలో ఎంత నిరంకుశుడైన సాంప్రదాయానికి ఆచారానికి మాత్రం కట్టుబడి ఉండేటటువంటి వాడు. ఓకే, సో ఇక రాజు కింద ఉన్నటువంటి ఒక సిస్టమ్ మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైతే ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రులు వాళ్ళకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ శాఖలు మనం ఈడ చూస్తాం అన్నమాట. ఓకే, సో ఇక వీటిలో 6 ప్రధానమైనటువంటి శాఖలుగా ఉండేవి. సో అవి ఉద్యోగ నియామకాలు. ఓకే, సో ఉద్యోగ నియామకాల తర్వాత
ఏదైతే భూమి శిస్తు అంటే కలెక్షన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ, అట్లనే ఏదైతే ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ నిర్వహణ, పండుగలు నిర్వహించేటటువంటి ఒక శాఖ, అట్లనే యుద్ధం సంబంధించినటువంటి ఒక శాఖ, అట్లనే యుద్ధానికి సంబంధించి శాంతి యుద్ధానికి సంబంధించినటువంటి ఒక శాఖ, అట్లనే శిక్షలు పనిష్మెంట్స్కి సంబంధించినటువంటి ఒక శాఖ, అట్లనే ప్రజా సౌకర్యాలు సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఒక 6 శాఖలుగా మనకు కనిపించేటటువంటి అవే కాకుండా కాలువలు తవ్వటం, కరువు నివారణ, వరదల నివారణ వంటివి కొన్ని ప్రజా సౌకర్యాలుగా భావించబడినాయి. వాటికి సంబంధించిన కొన్ని ఏదైతే ఉపశాఖలు కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. సో ఇవే కాకుండా స్వతంత్రంగా ఉండేటటువంటి కొన్ని శాఖలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా సైనిక వ్యవహారాల శాఖ, నిషేధాజ్ఞల శాఖలు కూడా ఉండేవి. అట్లనే చిన్న చిన్న శాఖలైనటువంటి ఏదైతే సాహిత్య అకాడమీ లాంటిది, అట్లనే నేరస్తులు సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించేటటువంటి ఒక శాఖ, అట్లనే చరిత్ర రచనా శాఖ వంటివి మనకి ఇందులో కనిపిస్తాయి. సో ఇంకా నిషేధాజ్ఞల శాఖ ఎంతో ఆసక్తికరమైనది. దీనిలో 2 ప్రధాన శాఖలు ఉండేవి. ఒక అంశం దోషులైన ఉద్యోగులను పదవుల నుంచి తొలగించడం, అట్లనే రెండో అంశం న్యాయ విధులను, తీర్పులను సమీక్షించి తగిన పరిష్కారాలను చూపడం. అంటే ఏదైతే జ్యుడిషియల్ రివ్యూ అనేటటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక న్యాయ వ్యవస్థ మనం చూసుకున్నట్లయితే, అంటే చక్రవర్తి తన ప్రవర్తన ద్వారా నీతికి ఆదేశంగా ఉండేటటువంటి వాడు. అందుకే ప్రాచీన చైనాలో చట్టాలు ఎంత అవసరమో చట్టాలు అంత అవసరం అనేటటువంటి భావన వాళ్ళలోకి ఉండేటటువంటిది కాదు. సో ఎందుకంటే వాళ్ళు జనరల్గా ఒక నైతిక పరమైనటువంటి అంశాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు కాబట్టి జనరల్గా ఆ నైతికత అనేటటువంటిది చట్టం కన్నా ఉన్నతమైనదిగా భావించడం అనేటువంటి జరిగింది కాబట్టి అప్పట్లో ఈ న్యాయ వ్యవస్థ అనేటటువంటి దాని గురించి పెద్దగా వాళ్ళు పట్టించుకోలేదన్నమాట. సో ఇక చట్టం అంతా పరిపాలనాపరమైనది, శిక్షాపరమైనదిగా 2 రకాలు ఉండేది. సో ఇక వాణిజ్య సంస్థల గూర్చి ప్రత్యేకమైన చట్టాలు ఏమి ఉండేవి కావు. సో ఎందుకంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు వ్యాపారాన్ని అంతగా వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు కాబట్టి. సో ఇంకా మనం రాష్ట్ర పాలన చూసుకున్నట్లయితే, ప్రావిన్షియల్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే టోటల్గా అంటే రఫ్లీ మనం చూసుకున్నట్లయితే దగ్గర ఒక 17 స్టేట్స్, ప్రావిన్సెస్ కనిపించేవి. అంటే అన్ని డైనాస్టిక్ రూలింగ్లో మనం మాట్లాడుకున్నప్పుడు. సో ఎక్కువ కాలం పెకింగ్ అనేటటువంటిది రాజధానిగా ఉండేదంట. సో ఇక ప్రతి ఒక్క రాష్ట్రం కూడా అంటే స్వయం నిర్ణయాధికారం కలిగి ఉండేది, అటానమీ కలిగి ఉండేది. సో ఇక కొన్ని రాష్ట్రాలు, అంటే అన్ని రాష్ట్రాలు కాదు, కొన్ని రాష్ట్రాల్లో అంటే విభజించబడేది. అంటే అవి కొన్ని రాష్ట్రాలు ఏదైతే సర్కిల్గా, అట్లనే లేకపోతే ఒక రెవెన్యూ డివిజన్ లాగా ఒక డివిజన్ అనేటటువంటి ఉండేది. సో వాటిని అది ఏదైతే రెవెన్యూ ఒక సర్కిల్ అనేటటువంటి ఉందో దాన్ని టావో అనేటటువంటి వాడు, అట్లనే ఇషీన్ అనేటటువంటి HSIEN ఇషీన్ అంటే ఏదైతే ఆ సర్కిల్ వల్ల సబ్ సర్కిల్గా ఒక డివిజన్ అనేటటువంటిది జరిగేది. అంటే ఒక జిల్లా లాగా ఉండేదన్న మనకి కొన్ని విభాగాలు మనకు కనిపిస్తాయి. సో ఇక ఈ ప్రాంతాలు ప్రభు అధికారాలను అనుసరిస్తూ కాలానుగుణంగా ఆదాయాన్ని అందజేస్తున్నంత కాలం ఇంచుమించుగా స్వేచ్ఛగా ఉండేవి. కేంద్ర ప్రభుత్వం వీరి నియామకాలను, బదిలీలను, తొలగింపులను నిర్వహించేది. ప్రతి ఉద్యోగం 3 ఏళ్లకే, ప్రతి ఉద్యోగం అంటే ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు అతను 3 ఏళ్లకే పరిమితం అయ్యేది. పెద్ద పెద్ద ఉద్యోగులు వారి సొంత రాష్ట్రాల్లో నియమితులయ్యేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. రాష్ట్రానికి గవర్నర్ అధికారిగా ఉండేవాడు. అతని కింద ఒక సైనాధికారి కూడా ఉండేటటువంటి వాడు. అట్లనే కోశాధికారి, న్యాయవేత్త, లవణాధికారి, ధాన్యాధికారి, విద్యాధికారి లాంటి ఇతర ఉద్యోగులు మనకు కనిపిస్తారు. సో ఇక ప్రాంతీయ పాలన అంటే ఏదైతే మనం కొన్ని సబ్ డివిజన్స్ కనిపిస్తాయో, టావోలు, అట్లనే హిషీన్లు మనకు కనిపిస్తాయో, సో అవి ఒక ప్రకారంతో కూడినటువంటి పురాన్ని ఇతర గ్రామాలు, పట్టణాలను కలిపి ఉండేటటువంటి. సో ఏదైతే రెవెన్యూ సర్కిల్స్ కానీ, అట్లనే సబ్ రెవెన్యూ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి గ్రామాలు, అట్లనే కొంత పట్టణాలను కలిపి ఉన్నటువంటి సర్కిల్స్ కనిపించాయి. సో ఇక్కడ న్యాయాధికారి ప్రధాన ఉద్యోగిగా ఉండేటటువంటి వాడు. అతడు పన్నులను వసూలు చేసేటటువంటి న్యాయ వ్యవహారాలు చూసేటటువంటి వాడు, అట్లనే భూమి వ్యవహారాలు చూసేటటువంటి వాడు, అట్లనే కరువులు, ప్రభుత్వ భవనాలను పర్యవేక్షించేటటువంటి పరిస్థితి కూడా ఉండేది. అట్లనే శాంతి భద్రతలను రక్షించడం, శారీరక మానసిక సంక్షేమాన్ని ప్రజలు పొందేలాగా చూడటం అనేటటువంటిది అతను విధులుగా మనం మాట్లాడవచ్చు. సో ఇవే కాకుండా మనకి జెంట్రీ అనేటటువంటి ఉద్యోగులు ఇక్కడ మనకు కనిపిస్తారు. జనరల్గా చైనా స్థానిక ప్రాంతీయ పాలన వ్యవస్థలో
ఈ జెంట్రీ అనేటటువంటి ఉద్యోగ వ్యవస్థ, GNTRY జెంట్రీ అనేటటువంటి ఒక ఉద్యోగ వ్యవస్థ చాలా ప్రధానంగా ఉండేటటువంటి ముఖ్య పాత్ర పోషించేది. వీరు స్వచ్ఛందంగా ప్రభుత్వంతో సమీకరిస్తూ ప్రభుత్వాంశాలను పర్యవేక్షించేటటువంటి వారు, నిర్వహించేటటువంటి వారు. వీళ్ళు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ సమస్యల మీద ఉన్నతాధికారులతో చర్చించేటటువంటి వారు. వీరు ప్రాంతీయ పాలనలో కళ్ళు చెవుల్లాగా ఉండేటటువంటి వాడు. ఓకే, సో ఇక చైనాలో ఇక మనం ఒక సైనిక పరమైనటువంటి వ్యవస్థ తీసుకున్నప్పుడు అందులో ఏదైతే ఒక అశ్విక దళ వ్యవస్థ ఎంతో ప్రాధాన్యంగా ఉండేటటువంటిది, అట్లనే ఆ రక్షణకి ఎంతో సముచితమైనటువంటి ఒక పాత్ర, అందులో వంపు విల్లు, క్రాస్డ్ బో అనేటటువంటిది ఒక రకమైనటువంటి వెపన్ వాళ్ళు ఉపయోగించేటటువంటి వాళ్ళు. అట్లనే ఇదే కాకుండా కొన్ని ఆయుధాలు కూడా వాళ్ళకి సైనిక వ్యవస్థకి చాలా బలంగా ఉండేటటువంటిది. ఓకే, సో ఇక ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడుకున్నట్లయితే ప్రభుత్వం విద్యను నిర్వహించేది కాదు, కేవలం ప్రోత్సహించేది. కేవలం గురుకుల రీతిలో విద్యను పారంపర్యంగా సాగేది. ధనికులే ఎక్కువగా విద్యను నేర్చుకునేటటువంటి వాళ్ళు. అట్లనే ఉద్యోగులను పరీక్షలను నిర్వహించి ఎన్నుకునేటటువంటి పద్ధతి వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు. ఓకే, సో ఇసిన్లో అంటే సబ్ రెవెన్యూ డివిజన్లో 2% మాత్రమే ఉద్యోగులు ఏదైతే ఉత్తీర్ణులయ్యేటటువంటి వాళ్ళు ఒక ప్రవేశ పరీక్ష లాంటి దాన్ని ఒక నిర్వహించి అందులో 2% మాత్రమే ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళని ఉద్యోగులుగా తీసుకునేటటువంటి ఒక పరిస్థితి ఉండేది. ఓకే, సో వీరు 2 పరీక్షలు పాస్ అయితే చిన్న ఉద్యోగాలు పొందేటటువంటి వాడు. ఓకే, సో విద్యా విధానం పరీక్షల పరంగా కేవలం కన్ఫ్యూషియస్ సాంప్రదాయాలే ప్రాముఖ్యంగా వాళ్ళు నిర్వహించేటటువంటి వాళ్ళు. ఓకే, సో నీతి, మానవతావాదం, న్యాయ సమగ్రత జనరల్గా చైనా రాజవ్యవస్థలోని 3 ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇవి మనం ఏదైతే రకరకాలైనటువంటి చైనా రాచరిక వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలని మనం చూసాము. సో ఇవి అక్కడ ఉన్నటువంటి రాచరిక పరమైనటువంటి వ్యవస్థ, ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ వితిన్ ద చైనీస్ civilization and within the various dynasties which covered ancient Indian Chinese civilization, ancient Chinese civilization. ఓకే, సో ఇక్కడ మీకు రకరకాలైనటువంటి ఇది హన్ డైనాసిటీ మీకు తెలుసు, ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఏదైతే ఆ కాలంలో నిర్మించబడినటువంటిది. సో హుయాంగ్జీ అతని కాలంలో నిర్మించినటువంటిది ఇది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ప్రధానంగా ఇది అక్కడ ఉన్నటువంటి ఒక రాచరిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు. అట్లనే ఏదైతే వాళ్ళు పాటించినటువంటి ప్రభుత్వ పాలనా పరమైనటువంటి అంశాలు, అట్లనే రకరకాలైనటువంటి వంశ పాలన ఏదైతే ఆడ ప్రాచీన చైనా నాగరికతలో జరిగిందో దానికి సంబంధించినటువంటి అంశాలు. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, మనకి ఇంకా 1 minute వరకు టైం ఉన్నది. సో ఇక ఈ చైనా సంబంధించి రాచరిక వ్యవస్థకు సంబంధించి, అట్లనే ప్రభుత్వ పాలనా పరమైనటువంటి అంశాలకు సంబంధించి, అట్లనే ఏదైతే మతపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఏమన్నా మీకు డౌట్లు లేకపోతే ఏమైనా క్వరీస్ లాంటివి ఏమన్నా ఉంటే మీరు అడగవచ్చు. ఓకే, వీ హ్యావ్ ఓన్లీ ద 1 minute ఆఫ్ ద టైం. యూ కెన్ షేర్ ఆర్ you are welcome to ask any doubts or queries regarding this today's class. Are you hearing? Yes sir. Yeah, okay. You have any doubts or queries regarding? We have only less than 1 minute of the time. You want to share or you want to know any doubts, clarify any doubts? Em leda. Okay, are you following? Sir, ఆ రికార్డెడ్ వీడియో గురించి ఒకసారి ఆల్రెడీ మీకు పెడుతూనే ఉన్నాను. ప్రతి క్లాస్ తర్వాత మీకు రికార్డెడ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. ఓకే, సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. I am ending my class now. Thank you very much. Okay sir. Thank you sir. Okay.